ఆధునిక వ్యవసాయం అంటే అందరి చూపు ముందుగా ఇజ్రాయెల్ వైపు మళ్లుతుంది. కానీ ఆ ఇజ్రాయెల్ దేశం చూపును సైతం తన వైపు ఆకట్టుకుంటున్నాడు తెలంగాణకు చెందిన ఓ అభ్యుదయ రైతు. తక్కువ నీటితో, తక్కువ మంది కూలీలతో, సేంద్రియ విధానంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించి లాభదాయకమైన చేపల సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మహబూబ్ నగర్ జిల్లా రైతు. చేపల పెంపకంలో సరికొత్త టెక్నాలజీని తెలుగు రాష్ట్రాల రైతులకు పరిచయం చేస్తున్న విశ్వనాథరాజు విజయగాథను చూద్దాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. విశ్వనాథరాజుకి వ్యవసాయ రంగం అంటే ఎనలేని ప్రేమ. చదివింది 10వ తరగతి అయినా 18 సంవత్సరాల తన వ్యవసాయ అనుభవంతో ఎప్పుడూ కొత్త కొత్త విధానాలను వెతుకుతుంటాడు. విదేశాలను సందర్శిస్తూ అక్కడ వాడే కొత్త టెక్నాలజీని రైతులకు పరిచయం చేస్తున్నాడు. అందులో భాగంగానే గత 3 సంవత్సరాలుగా అతి తక్కువ విస్తీర్ణంలో RAS అంటే రీసైక్లింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనే పద్ధతిలో చేపలను పెంచుతున్నారు. పావు ఎకరంలో సంవత్సరానికి 70 టన్నుల దిగుబడిని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పరిధిలోని గుండేడ్ గ్రామం. అక్కడే విశ్వనాథరాజుకు చెందిన వ్యవసాయ క్షేత్రం ఉంది. చుట్టుపక్కల నదులు కానీ, వరద నీటి కాలువలు కానీ లేవు. కేవలం బోర్లతో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ చేపల పెంపకాన్ని విజయవంతంగా చేసి చూపుతున్నారు. ఇందుకోసం విశ్వనాథరాజు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ను తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మించి చేపల పెంపకాన్ని చేపట్టారు. పద్దెనిమిది సంవత్సరాల నుంచి హార్టికల్చర్లో ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త కొత్త విధానాలను తీసుకువచ్చారు విశ్వనాథరాజు. కూలీల ఖర్చును తగ్గించుకునే ఎన్నో ప్రయోగాలు చేశారు. సత్ఫలితాలను సాధించారు. 5 సంవత్సరాల తర్వాత ఆక్వాఫోనిక్స్ టెక్నాలజీని ఉపయోగించి అల్ట్రా హై డెన్సిటీ పద్ధతిలో చేపల పెంపకం, చేపల వ్యర్థాలతో కూరగాయలు పెంచుకోవటం అనే నూతన ప్రయోగాన్ని ప్రారంభించారు. విదేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులను మన స్థానికతకు అనువుగా, మనకున్న అవకాశాలను అనుగుణంగా ఏ విధంగా చేయాలో దానిపై ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఈ కల్టివేషన్ స్ట్రక్చర్ను నిర్మించేందుకు ఎక్కువగా ఖర్చవుతుండడం, వీటికి మార్కెట్ లేకపోవడంతో ఈ పద్ధతిని పక్కన పెట్టారు. నా పేరు విశ్వనాథరాజు అండి. నేను ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. సుమారు 18 సంవత్సరాల క్రితం ఇక్కడ నేను ఒక ఉద్యానవన రైతుగా అంటే హార్టికల్చర్ ఫార్మర్గా మొదలుపెట్టి అనేక ప్రయోగాలు చేసుకుంటూ, అంటే హార్టికల్చర్లో ఈజీ ప్లాంటర్ అనేటువంటి ఒక చిన్న హ్యాండ్ టూల్ తయారు చేయడం దగ్గర నుంచి టమాటా మొక్క తనంతట తానుగా 8 ఫీట్లు పెరిగేలాగా డీప్ టెలిఫోనిక్ అనే మరొక నూతన విధానాన్ని, అలాగే బకెట్ ఫార్మింగ్ అని, అంటే హార్టికల్చర్లో నా ప్రయత్నం ఎప్పుడూ కూడా హౌ టు రెడ్యూస్ మ్యాన్ పవర్ ఇన్ సిస్టమ్. అంటే మన యొక్క ఈరోజు లభ్యత లేనిదే మనుషులు కాబట్టి వాళ్ళని ఎలా తగ్గించుకోవాలని అనేక ప్రయోగాలు చేస్తూ వస్తూ ఉన్నాను. ఇళ్లల్లో పెంచుకోవడానికి వీలుగా, అంటే ఏంటంటే మన ఇంట్లో మన టెర్రస్ పైన, మన బిల్డింగ్ పైన, మన వాకిట్లోనూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జస్ట్ 2 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, అంటే 6.5 అడుగులు పొడవు, 3.5 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఒక చిన్న తొట్టెలో సునాయాసంగా 30 కేజీలు చేపలను పెంచుకుంటూ చేపల వ్యర్థాలతో కూరగాయలు పెంచడం. ఇదేంటంటే పూర్తిగా 100% ఆర్గానిక్. మన ఇంటిలో మన దగ్గర మనం పెంచుకున్నటువంటి కూరగాయలని పైగా అప్పటికప్పుడు తెంపుకుని మనం కూర వండుకోవడానికి అవకాశం ఉన్నది. పైగా మన ఇంటిలో ఉన్న చేపను మనం వారానికో చేపను తింటూ పోయినా కానీ హ్యాపీగా అది మనకి అన్ని రోజులు కూడా అందుబాటులో అటు నాన్ వెజ్ ఇటు వెజ్ అన్నీ కూడా లభ్యమవుతాయి అనే ఉద్దేశంతో హోమ్ ఆక్వాఫోనిక్ యూనిట్ అనేది తయారు చేయడం జరిగింది. అది చాలా ఈజీగా ఎవరైనా ఆపరేట్ చేసుకోవడానికి వీలుగా ఇంట్లో తమకు కావలసిన పంటలను పండించుకోవడానికి అనువుగానే ఉంటుంది. బట్ డెఫినెట్గా అది కొంచెం మామూలు కూరగాయలతో పోల్చుకున్నప్పుడు ఖరీదు ఎక్కువ ఉంటుంది. కానీ ఖరీదు ఒకటే కాదు కదా, మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. ఆ ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళకి అది చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఇది మరో కొత్త టెక్నాలజీ అండి. దీన్నే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. అంటే దీంట్లో మొదటి అక్షరాలని RAS అంటాం, ర్యాస్ అని పిలుస్తారు. ఇది కూడా విదేశాల్లో గత 30-40 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మన భారతదేశానికి ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ. అదృష్టవస్తు దాన్ని తీసుకొచ్చి మన తెలంగాణలో ఇక్కడ నేను చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు కలిగింది. దాన్నే చేసుకుంటూ వస్తున్నాను. RAS పద్ధతిలో చేపల పెంపకాన్ని విదేశాల్లో 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు.
మన భారతదేశానికి ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ. ఆ టెక్నాలజీని తెలంగాణలో మొదటిసారి ప్రవేశపెట్టారు విశ్వనాథరాజు. తక్కువ నీటితో అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కడైతే నీటి లభ్యత సరిగా ఉండదో అలాంటి చోట కూడా సునాయాసంగా అంగుళం నీరు వచ్చే బోరు ఉంటే ఎకరంలో చేపలను పెంచుకోవచ్చని నిరూపిస్తున్నారు ఈ రైతు. ఈ పద్ధతిని అనుసరిస్తూ పావెకరం విస్తీర్ణంలో 70 టన్నుల చేపల దిగుబడిని సాధిస్తున్నారు ఈ రైతు. అతి తక్కువ ఏరియాలో అతి తక్కువ నీటితో ఎక్కడైతే నాకు నీరు లేదని భయపడతామో ఆ ప్లేస్లో కూడా సునాయాసంగా మన దగ్గర ఒక అంగుళం వాటర్ వచ్చే బోరు ఉంటే సునాయాసంగా 1 ఎకరంలో చేపలను పెంచుకోవచ్చు. అయితే సాధారణ పద్ధతిలో ఎకరానికి 2 నుంచి 3 టన్నుల కన్నా ఎక్కువ తీయలేని పరిస్థితిలోంచి ఈ విధానంలో 1 ఎకరంలోనే సునాయాసంగా 300 టన్నులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే నేను చేస్తున్నది ఇది పావెకరాలో నాకు సునాయాసంగా 70 టన్నులు సంవత్సరానికి ఇందులోంచి దిగుబడి వస్తుంది. ఇకపోతే దిగుబడి రావటం ఒక్కటే ప్రధానం కాదండి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు వరకు చేపలను పెంచే విధానాల్లో మనకు తెలిసినవి, ఒకటి చెరువులు తీసి చెరువుల్లో పెంచడం, లేదు కేజ్ కల్చర్ అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద నీటి వనరులు ఉన్న ప్లేసుల్లో వల లాంటిది అంటే నెట్ లాంటిది కేజీ కింద క్రియేట్ చేసుకుని అందులో చేపలు పెంచుకోవడం రెండో విధానం. ఇక మూడో విధానం రేస్ వేస్, ఎక్కడైతే విరివిగా నీరు వెళ్ళిపోతూ ఉంటుందో అక్కడ రేస్ వేస్ అనేటువంటి మరొక నూతన విధానంలో పెంచుకోవడం. ఇక నాలుగోది మనం వింటున్నాం ఈ మధ్యన కాలంలో ఏదో కొత్తగా ఐపాట్ అనేది. ఇలా రకరకాల టెక్నాలజీస్ వచ్చినప్పటికీ కూడా ప్రతి దానిలోని కూడా ఈ చేప విడుదల చేసిన మలమూత్రాలు ఆ చెరువులోనే సెటిల్ అయి ఉంటున్నాయి. ఆ మలమూత్రాలు అక్కడ సెటిల్ అయిన తర్వాత నెమ్మదిగా అది డీకంపోజ్ అవటం, దాంట్లోంచి రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవ్వటం, అమోనియా ఫేక్స్ పెరిగిపోవటం. అమోనియా అనేది ఎప్పుడు కూడా మనకి డెఫినెట్గా హార్మ్ఫుల్ ఎనీ లైవ్ ఆర్గానిజం కంటే అది మొక్కలకు పనికొస్తుంది తప్ప మనుషులకు పనికిరాదు. ఈ విధానాలన్నిటి వల్ల అక్కడ పోతున్న నష్టాన్ని అంతటినీ కూడా ఇక్కడ ఒక ప్రాపర్ వేలో సరైన విధానంలో దీన్ని ప్యూరిఫై చేస్తూ మనం కల్టివేట్ చేసుకునే విధానం. దీనివల్ల ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా చేసేదానికి 100 రెట్లు అంటే 100% అధికంగా దాంట్లో మనం స్టాకింగ్ చేసి కూడా ఇంత సునాయాసంగా పెంచగలుగుతాం. సాంప్రదాయ పద్ధతుల్లో చెరువుల్లో పెరిగే చేపలకు ఆర్ఏఎస్ పద్ధతిలో పెరిగే చేపలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ నూతన పద్ధతిలో చేపలకు కావలసిన ఆహారం టైం టు టైం అందుతుంది. చేపల పెరుగుదలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాదు చేపల వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తున్నారు. చేపలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సురక్షితమైన వాతావరణంలో వాటిని పెంచుతున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసే చేపల పెంపకంలో చేపల వ్యర్థాలు చెరువుల్లోనే ఉండిపోతున్నాయి. అవి అలా డీకంపోజ్ అవటం వల్ల వాటి నుంచి రకరకాల హానికారక గ్యాస్లు విడుదలై అమోనియా శాతం పెరిగిపోయి చేపలకు నష్టం వాటిల్లుతోంది. దీనివల్ల రైతులు పంటను కోల్పోతున్నారు. ఈ ఆర్ఏఎస్ పద్ధతిలో మాత్రం ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేస్తూ చేపల పెంపకాన్ని చేస్తున్నారు. చెరువులో మనకి చేపలు ఉండటం వల్ల అవి వదిలిన మలమూత్రాదులన్నీ చెరువులో ఉండిపోవటం వల్ల పొల్యూషన్ జరుగుతుంది అని చెప్పాను. కానీ దానికి 100 రెట్లు ఎక్కువ డెన్సిటీతో మనం ఇక్కడ పెట్టినప్పుడు ఇందులోంచి వచ్చేటువంటి ఆ వేస్టేజ్ అనేది మరింత ఎక్కువ ఉంటుంది, మరింత ఎక్కువగా మలమూత్రాలు రిలీజ్ అవుతాయి. దానికోసం దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ అత్యధిక సాంద్రతలో చేపలను పెంచుకుంటూ చేపల యొక్క వ్యర్థాలు అంటే మలాన్ని మూత్రాన్ని కూడా ప్రాపర్గా ప్రతి క్షణం అక్కడి నుంచి బయటకు తీసి దాన్ని క్లియర్ కట్గా ఫిల్టరేషన్ చేసుకుని మనం చేపలను పెంచుకుంటాం. అయితే మలమూత్రాలు తీయటం అనేది అంత ఈజీ ఏమీ కాదు. ఉదాహరణకి మలాన్ని తీయటం కోసం నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి డ్రమ్ ఫిల్టర్ అనేటువంటి ఒక చిన్న ఫిల్టర్ ఉంది. ఈ ఫిల్టర్ ద్వారా ఏమవుతుందంటే మనకి నీటిలో ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ అంతా కూడా అంటే ఈ చేపలు వదిలినటువంటి ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు చేప తినగా మిగిలిన ఏదైనా అన్ఈటెన్ ఫుడ్ అంటే తినని పదార్థం ఏదైనా ఉందో అదంతా కూడా ప్రతి క్షణం అక్కడి నుంచి మన డ్రమ్ ఫిల్టర్లోకి వెళ్ళటం. ఆ డ్రమ్ ఫిల్టర్లో ఆ సాలిడ్స్ అన్నీ ఆగిపోయి ఓన్లీ సాలిడ్స్ లేనటువంటి నీరు మాత్రం డ్రమ్ ఫిల్టర్లోంచి ముందుకు మూవ్ అయ్యి వెళ్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అమోనియా అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అంటే ముఖ్యంగా చేపల యొక్క మూత్రం నుంచి దాంతోపాటు ఈ మిగిలిపోయినటువంటి ఫీడ్ నుంచి వీటి నుంచి కూడా అమోనియా అనేది జనరేట్ అవుతుంది. ఈ అమోనియా మాత్రం అక్కడి నుంచి ముందుకు మూవ్ అవుతుంది. మూవ్ అయినటువంటి అమోనియాని మనం బయో ఫిల్టర్ అనేటువంటి ఒక ప్రాపర్ ఫిల్టర్ ద్వారా
ఈ బయోఫిల్టర్ను ఉపయోగించడం వల్ల, బయోఫిల్టర్ అంటే అదేదో అద్భుతం కాదు, మెకానిజం అంతకన్నా కాదు, జస్ట్ బయో సర్ఫేస్ ఏరియాని క్రియేట్ చేసేటువంటి బయో బాల్స్ కానీ, బయో చిప్స్ కానీ, బయో రింగ్స్ కానీ, ఈ రకరకాల మీడియాని అక్కడ పెట్టి మనం ఆ మీడియా మీద ఈ బ్యాక్టీరియా కూర్చోవడానికి అనువైనటువంటి ప్లేస్ని ఇవ్వడంతో పాటుగా ఆ బ్యాక్టీరియా పెరగటానికి కావాల్సిన అంటే ఫుడ్, దానికి కావాల్సిన ఆహారం మన చేపలు వేసిన వ్యర్థాల ద్వారా అందుతుంది. కానీ దానికి కావాల్సిన ఆక్సిజన్ అంటే దానికి కావాల్సినటువంటి ప్రాణవాయువును మాత్రం కింద నుంచి మనం రూట్ బ్లోయర్స్ ద్వారా ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి ఎయిరేషన్ అంతా కూడా అక్కడ ఇవ్వడం చేస్తాం. ఎప్పుడైతే ఇవి రెండింటిని మనం కోఆర్డినేట్ చేస్తున్నామో, ఎప్పుడైతే మలమూత్రాలని సఫిషియెంట్గా మనం బయటికి తీయగలుగుతున్నామో, ఫ్రెష్ వాటర్ మనకి ఇందులోకి రావడానికి వల్ల ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, అంటే నేను పెంచే చేపకు నేను ముందే ఒక ప్రామిస్ చేస్తున్నాను, ఏమనంటే నీకు కావలసిన అన్ని వాతావరణాలని నేను రెడీ చేసి పెడతాను, నీకు కావలసిన ఆహారాన్ని నేను సమయానుకూలంగా అందజేస్తాను, నీకు కావలసిన వేడిని అంటే నీటిలో ముఖ్యంగా చేపలను పెంచేటప్పుడు ఇది కూడా ప్రధానమైందండి, టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ అంటే ముఖ్యంగా మనం ఈ చేపలను పెంచేటప్పుడు చేపకి కావలసిన వాటర్ టెంపరేచర్ అంటే అక్కడ ఉండవలసిన టెంపరేచర్ 29 degrees టెంపరేచర్ ఈజ్ ద వెరీ బెస్ట్ టెంపరేచర్. కానీ ఆ 29 degrees ట్రెడిషనల్ మెథడ్లో మనం చెరువుల్లోనో లేదా కేజ్ కల్చర్లోనో చేసినప్పుడు టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి మనకు అవకాశం లేదు. అందువల్లే అక్కడ వింటర్లో అంటే శీతాకాలం చలి పెరిగిపోయినప్పుడు చేపల ఎదుగుదల ఆగిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే వేసవికాలంలో ఎండల తీవ్రత బాగా పెరిగినప్పుడు ఆ టెంపరేచర్ పెరగటం వల్ల చేపలు చనిపోవటాన్ని కూడా మనం గమనిస్తాం. కానీ ఈ విధానంలో ఏంటంటే మనం ఒక రూఫ్ కింద కల్టివేట్ చేస్తున్నాం, పూర్తిగా ఒక షెడ్ నిర్మించుకుని ఆ షెడ్ లోపలే కల్టివేట్ చేస్తున్నాం. కాబట్టి ఇటు టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి, బయట ఉన్న వాతావరణ పరిస్థితులు లోపలికి రాకుండా ఉండటానికి, అలాగే ఇక్కడ ఈ చేపకు కావాల్సినటువంటి ప్రాపర్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేయటం అంటే డివో లెవెల్ అంటాం, దీన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని పిలుస్తారు. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ఆక్సిజన్ మనం అక్కడ ప్రొవైడ్ చేయడానికి ఇన్ని అవకాశాలు మనం కలగజేస్తూ చేపకు చేసిన ప్రామిస్ ఏదైతే నీకు అనుకూలమైన వాతావరణం, సరిపడినంత ఆహారం, అక్కడ ఏ విధమైనటువంటి pH ఫ్లక్చువేషన్స్ లేకుండా, అమోనియా ఫేక్స్ పెరగకుండా నీకు అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటానని ఒక ప్రామిస్ దానికి ఏదైతే చేస్తున్నానో, ఇది చేయటం వల్ల మనకి పొరపాటును కూడా చేప ఎదుగుదలలో ఏ విధమైన జాప్యం ఉండదు. ట్రెడిషనల్ మెథడ్తో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా 25 to 30% స్పీడ్ గ్రోత్ను కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి. నీటిలో చేపల వ్యర్థాలను శుభ్రం చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రమ్ ఫిల్టర్ను కొనుక్కున్నారు ఈ రైతు. నీటిలో ఉన్న వ్యర్థాలతో పాటు చేప తినగా మిగిలిన పదార్థాలు డ్రమ్ ఫిల్టర్లోకి వెళ్ళిపోతాయి. అమోనియాను బయోఫిల్టర్ ద్వారా పంపించి నీటిని శుభ్రం చేస్తున్నారు. చెరువుల్లో చలికాలంలో చేపల ఎదుగుదల ఆగిపోతుంది. వేసవిలో చేపలు చనిపోవటం జరుగుతుంది. దీనికి కారణం ఉష్ణోగ్రతల్లో మార్పులు. అందుకే RES విధానంలో ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎదుగుదలలో ఎలాంటి తేడా ఉండదు. సంప్రదాయ పద్ధతిలో కంటే 25 నుంచి 30% త్వరగా ఎదుగుతాయని గుర్తించినట్లు రైతు చెప్తున్నారు. ఇక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలు మీరు గమనించినట్లయితే సాలిడ్ రిమూవ్ చేయడానికి వేరే సిస్టమ్ ఉంది, లిక్విడ్ వేస్ట్ అంటే ఏదైతే అమోనియా ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది, ఏదైతే బ్యాక్టీరియల్ ఉందో ఆ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది, అలాగే దీనికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. ఇవన్నీ విన్నప్పుడు ఇన్ని రకాల మిషన్లు, ఇంత షెడ్డు, ఈ ట్యాంకులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేటువంటి భయం జనరల్గా కామన్ పబ్లిక్ ఉంది. డెఫినెట్గా కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది కూడా. కానీ మీరు గమనించాల్సింది, 1 ఎకరంలో మనం ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు పెట్టుబడితో గనక ఈ నిర్మాణాన్ని చేసుకున్నట్టయితే 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు చాలా పెద్ద అమౌంట్. కానీ మీరు గమనించాల్సింది 100 ఎకరాల్లో చేపల చెరువు చెయ్యాలి అనేటువంటి భావన నీకు ఉన్నట్టయితే 5 కోట్ల రూపాయలు లేకుండా చెయ్యలేము. కానీ ఇక్కడ 1 ఎకరంలోనే చేయటం వల్ల వచ్చే ఇంకా ఎడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటంటే మ్యాన్ పవర్. 100 ఎకరాల్లో చేపలు పెంచాలంటే ఎంతమంది లేబర్ కావాలి, ఆ చేపను పట్టుకోవడానికి ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ చేయాలో మనకంతా తెలుసు. ఇక్కడ 1 ఎకరం అనేటప్పటికి సునాయాసంగా 2-3 మనుషులతో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో పట్టుబడి పట్టడానికి కూడా ఏ విధమైన శ్రమ ఉండదు. అంతేకాకుండా ఆటో ఫీడర్స్ అంటే చేపకి జనరల్గా మన రైతులకు ఉన్న అలవాటు ఏంటంటే రోజు ఒకసారి లేదా కొంతమంది రైతులు అయితే 2 సార్లు ఆహారం ఇస్తూ ఉంటారు. ఈ ఆటో ఫీడర్స్ ఏంటంటే మనం చెప్పిన సమయానికి చెప్పినంత క్వాంటిటీ ఫీడు ఆ చెప్పిన ట్యాంకులో డైరెక్ట్గా వదిలేస్తుంది. దీంతో ఒక ఫంక్చువాలిటీ వస్తుంది చేపకు కూడా. టైం నాకు 2 అయింది, నాకు ఇప్పుడు ఆహారం వస్తుంది, టైం ఇప్పుడు 4 అయింది, నాకు ఆహారం వస్తుంది అనేటువంటి ఒక మైండ్ సెట్ దానికి కూడా సెట్ అయిపోతుంది. ఆ సమయంలో దానికి కావాల్సిన ఆహారం అన్నది చాలా సునాయాసంగా తీసుకుంటుంది. కాబట్టి ఎదుగుదలలో ఇంత అద్భుతమైనటువంటి గ్యాప్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం.
సంప్రదాయ విధానంలో 1,000,000 లీటర్ల నీటిలో 3,000 చేపలను పెంచితే అవే 3,000 చేపలను 50,000 లీటర్ల నీటిలో ఈ విధానాన్ని ఉపయోగించి పెంచవచ్చంటున్నారు విశ్వనాథరాజు. చేపకు సమయానికి అనుగుణంగా ఆహారం అందించేందుకు ఆటో ఫీడర్స్ను డెవలప్ చేశారు. చెప్పిన సమయానికి చెప్పినంత ఫీడ్ను ఆటో ఫీడర్స్ చేపలకు అందిస్తాయి. ఎదుగుదలలో మంచి ఫలితం ఉంటుంది. మార్కెట్లో కేజీ చేప ధర 120 రూపాయలుంటే విశ్వనాథరాజు పెంచిన చేప ధర 250 రూపాయలు పలుకుతోంది. దీనికి కారణం ఏంటి అంటే ఇవి కెమికల్ ఫ్రీ చేపలని అంటున్నారు విశ్వనాథరాజు. ఈ చేపను ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ కావాలంటారని చెబుతున్నారు ఈ రైతు. ఆర్ఏఎస్ విధానంలో పెంచే చేపలకు ఎలాంటి కెమికల్ వాడాల్సిన అవసరం లేదని, మందులు ఉపయోగించాల్సిన పనే లేదంటున్నారు. అంతా సహజ సిద్ధంగా పెరుగుతాయి కాబట్టే వీటికి ఇంత టేస్ట్ వచ్చిందని, ఈ చేపలను తిన్న వారికి ఆరోగ్యం దక్కుతుందని రైతు చెబుతున్నాడు. ఇంతకుముందు బోరు నీటితో చేపలను పెంచడం నేరం. కానీ ప్రస్తుతం బోరు నీటిలో ఆర్ఏఎస్ విధానంలో చేపలను పెంచుకోవచ్చని జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. కాబట్టి ఎవరైనా బోరు పద్ధతిలో చేపలను పెంచుకోవచ్చంటున్నారు. ఇందులో అన్ని రకాల చేపలను సాగు చేసుకోవచ్చు. తిలాపియా, ఫంగేషియన్, పండుగప్ప, మార్పులు, జల్లలు వంటి అంతరించిపోతున్న జాతులు, గ్రూపర్, కోబియా, సీబాన్ అనే సముద్రపు చేపలను పెంచుతున్నారు ఈ రైతు. ఇంతవరకు చేపలను మాత్రమే సాగు చేస్తున్నారు. ఇదే విధానంలో రొయ్యలను, పీతలను పెంచుకోవచ్చంటున్నారు విశ్వనాథరాజు. చాలా తక్కువ నీరు, ఎంత తక్కువ అంటే లెస్ దెన్ 0.5% టు ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్గా చేసే దాంట్లోంచి 0.5% నీటితో దీన్ని పెంచుతున్నాం అనేది ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది. లేబరు చాలా తక్కువ లేబర్తో మనం చేసుకోవచ్చు. పొల్యూషన్ ఫ్రీ, ఇందులో ఏ విధమైన కెమికల్ వాడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మనం ప్రతి క్షణం మలాన్ని, మూత్రాన్ని, కంటాన్మెంట్లో వేసి ఏదైతే బ్యాక్టీరియా ఉందో వీటిలన్నింటినీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి మందులు వాడాల్సిన అవసరం రాదు. అదే ట్రెడిషనల్ మెథడ్లో పెంచినప్పుడు అందులో అమోనియా ఎఫెక్ట్స్ పెరిగిపోయినప్పుడు దాన్ని తగ్గించడానికి రైతు పైనుంచి కెమికల్ వేస్తాడు. ఆ కెమికల్ వేయటం వల్ల ఒకటి పొల్యూషన్లో పెరిగేదానికి కెమికల్ ఎఫెక్ట్ తగిలేక రుచి అనేది కూడా మనం అందులోంచి చూడమండి. అందుకోసం పెద్దలు చెబుతూ ఉంటారండి, మనం బాగా గమనించినట్లయితే చెరువు చేప కన్నా నది చేప రుచిగా ఉంటుంది. చెరువులో ఇక్కడ మనకి పొల్యూషన్ అధికంగా ఉంటుంది కాబట్టి రుచి ఉండట్లేదు. నదిలో ఆ పొల్యూషన్ యొక్క సాంద్రత తక్కువ కాబట్టి అక్కడ రుచికరమైన చేప దొరుకుతుంది. కానీ నది కన్నా అతి తక్కువ పొల్యూషన్ ఉండేది సముద్రం. ఎందుకంటే సముద్రంలోకి వచ్చే పొల్యూషన్ నదుల ద్వారానే రావాలి. నదుల ద్వారా వచ్చే పొల్యూషన్ తక్కువ, సీ వాటర్ బాడీ పెద్దది కాబట్టి అక్కడ మనకు ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యి మనం మంచి టేస్ట్ని అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఆర్ఏఎస్లోకి వచ్చేటప్పటికి జీరో పొల్యూషన్, అప్పుడు దాని రుచి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీనికి ప్రబల ఉదాహరణ ఏంటంటే మాకు ఇక్కడ శంకరపల్లిలో ఉన్న యూనిట్లో ఆల్రెడీ చేపల అమ్మకాలు మొదలుపెట్టాం కొత్తగా మొన్న వారం రోజుల నుంచి. ఏదైతే మార్కెట్లో కేజీ 120 రూపాయలు ఉన్న చేపని ఈ విధానంలో పెంచినందువల్ల ఈ చేప యొక్క రుచిని తిన్నటువంటి కస్టమర్ మళ్ళీ నా దగ్గర తిరిగి వచ్చి 250 రూపాయల కిలోకి నా దగ్గర నుంచి చేపలు తీసుకెళ్తున్నాడు అంటే దీనికి ఇంకా చక్కగా చెప్పాలంటే, ఒక సినిమాని మామూలు థియేటర్లో చూసినప్పుడు 50 రూపాయలు 60 రూపాయల టికెట్ ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్లోకి వెళ్ళగానే 150 అవుతుంది, ఐమాక్స్లోకి వెళ్ళగానే 250 అవుతుంది. కారణం కంఫర్టు, క్వాలిటీ అండ్ సేఫ్టీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ అధిక ధరను చెల్లించడానికి ఎప్పుడు కూడా కన్జ్యూమర్ రెడీగా ఉంటాడు. నువ్వు టేస్టీ ఫుడ్డు, మంచి రుచికరమైన చేపని ఇస్తానన్నప్పుడు మంచి ధర ఇచ్చేటువంటి మన పబ్లిక్కే నాకు చక్కటి ఉదాహరణ, చక్కటి ఇన్స్పిరేషను, చక్కటి ప్రోత్సాహం. చేపల పెంపకంలో అధునాతన టెక్నాలజీని తాను అందిపుచ్చుకోవడమే కాదు, తనతో పాటు నలుగురికి ఈ టెక్నాలజీ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్నారు విశ్వనాథరాజు. ప్రతి నెల 15వ తారీఖున తన క్షేత్రంలో వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఈ నూతన టెక్నాలజీ ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా వివరిస్తున్నారు. విశ్వనాథరాజు సాగు పద్ధతులను తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పక్క రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి సందర్శకులు పెరిగిపోతున్నారు. కొత్తగా వ్యవసాయం చేయాలి, అది 10 మందికి తెలియజేయాలంటారు విశ్వనాథరాజు. అందుకే ప్రతి నెల 15వ తేదీన ఫామ్కు వచ్చిన వారికి నూతన సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.
రైతులతో పాటు పిల్లల్లోనూ చైతన్యాన్ని తెస్తున్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్, యుఎస్, చైనా, ఆఫ్రికా వంటి 64 దేశాల ప్రతినిధులు విశ్వనాథరాజు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందంటున్నారు ఈ అభ్యుదయ రైతు. రియల్గా ఈ ఆక్వాఫోనిక్సో లేదంటే ఆర్ఏఎస్ఓ చేయాలనుకునే వ్యక్తులకి మేము ప్రత్యేకించి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నానండి. ఈ వర్క్షాప్లో ఏంటంటే తప్పనిసరిగా దీనికి కొంత ఫీజు ఉంటుంది, అది డైరెక్ట్గా బుక్ చేసుకుని వస్తారు. ఆ ఫీజు కట్టేసి వచ్చిన వాళ్ళకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూస్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో అసలు ఆర్ఏఎస్ అంటే ఏంటి, ఇందులో ఉన్న ఫిల్టర్స్ ఏంటి, ఏ ఫిల్టర్ ఎలా పనిచేస్తుంది, ఆ ఫిల్టర్ లేకపోతే జరిగే నష్టాలు ఏంటి, ఆ ఫిల్టర్ ఉండటం వల్ల కలిగే లాభాలేంటి, ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా కులంకషంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సెషన్ పెట్టి ఆ రోజు వాళ్ళందరికీ ఇక్కడ భోజన పానీయ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఒక నూతన విధానంలో మేము ట్రావెల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మాది క్రావీస్ ఆక్వా, KRAVIS క్రావీస్ ఆక్వా అనే ఫేస్బుక్ పేజ్ నుంచి మీరు ఇవన్నీ చూడొచ్చు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని అత్తమాటలు మీతో పంచుకునే అవకాశం నాకు కలగకపోవచ్చు, కాబట్టి అదే ఫేస్బుక్ పేజ్లోంచి మీరు నాతో కమ్యూనిటీ కూడా చేయొచ్చు. ఇలాంటి టెక్నాలజీ యూరోపియన్ దేశాల్లో ఉంది. మన భారతదేశంలో మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నామని అంటున్నారు బెంగళూరు నుంచి వచ్చిన పావని. ఆర్ఏఎస్ టెక్నాలజీ చేపల పెంపకానికి చాలా వరకు ఉపయోగపడుతుందని, తక్కువ స్థలంలో ఎక్కువ చేపలను సాగు చేసే పద్ధతి చాలా బాగుందన్నారు. RAS technology is a very good technology, and Indian market, Crevis Aqua, what they have done is that they are doing a very good job. I mean, farmers should explore this technology, and then because this can be used by any small scale farmers also to mid scale and larger scale. I mean, small scale farmers, they can grow from starting from 2 tons this thing, and with a small area you can actually grow lots of fishes compared to traditional pond farming. And then because you know the challenges faced by the pond farming. 100 ఎకరాల్లో చేసే చేపల పెంపకాన్ని 1 ఎకరం విస్తీర్ణంలో ఎలా చేయొచ్చో విశ్వనాథరాజు సాగు విధానాలను చూసి నేర్చుకోగలిగామని గుంటూరు నుంచి వచ్చిన దినేష్ తెలిపారు. రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి 60 ఏకర్స్ 70 ఏకర్స్ వేసి చాలామంది నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. అదే 100 ఏకర్స్లో వేసేది 1 ఏకర్లో వేసి దాదాపు 60 టన్స్ 70 టన్స్ చాలా మినిమల్ కాస్ట్ మనం చేసుకోవటం చాలా బాగుంది. ఇక్కడ దీన్ని ఈ పద్ధతిని కనుక ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే మనకి వాళ్ళకి చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. సంప్రదాయ చేపల పెంపకానికి ఆర్ఏఎస్ చేపల పెంపకానికి చాలా తేడా ఉందని, ఈ పద్ధతి చాలా బాగుందని, దీనిని తాము అమలు చేయాలనుకుంటున్నట్లు సత్యనారాయణ చెప్తున్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే మోర్టాలిటీ లేదు, ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ, తర్వాత రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇనిషియల్గా మన ఇండియాలో కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాబట్టి ఇనిషియల్గా కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ లేటర్ ఆన్ ఈ కాస్ట్ తగ్గించేదానికోసం కూడా విశ్వనాథరాజు గారు కొత్త ఎక్విప్మెంట్స్ ఎప్పటికప్పుడు తయారు చేసే దీని గురించి చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ అయ్యి రైతులకి కొంచెం అందుబాటు దీంట్లో వస్తే వాళ్ళకి ఎలాంటి నష్టాలు లేకుండా మంచి ఇన్కమ్. ఆర్ఏఎస్ పద్ధతి కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా దీని నుంచి మంచి ఆదాయాన్ని ఆర్జించొచ్చని, నష్టాల ఊసే ఉండదంటున్నారు విశ్వనాథరాజు. సాంప్రదాయ విధానంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించక చాలా మంది రైతులు చేపల పెంపకంలో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆధునిక విధానాలను అందిపుచ్చుకున్నట్లయితే రైతు సాగులో రాణించగలుగుతాడంటున్నారు విశ్వనాథరాజు. తన స్వార్థం మాత్రమే చూసుకోకుండా తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని 10 మందికి పంచుతున్న ఈ అభ్యుదయ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.